వంకాయ పచ్చడి చేద్దామనండి. వంకాయలు కోసి కొంచెం ఉప్పేసాను. చింతపండు పావు కిలో వేయాలండి. నా దగ్గర 2-3 కిలోలది ఉంది. దాంట్లోంచి కొంచెం పావు కిలో తీసుకొచ్చి సపరేట్ చేశాను. దాన్ని ఇప్పుడు వంకాయ ముక్కలు పడవపోకుండా కొంచెం ఉప్పేసి పెట్టాను. కొంచెం నూనె కొంచెం ఉప్పేసి పెట్టాను కండ్ర ఎక్కకుండా. ఇప్పుడు చింతపండు కలిపేసానంటే ఒకరోజు నానితే రేపు రుబ్బుకుందామండి. రుబ్బుకోవడం ఏం లేదండి. 1 కిలో బాగా కొంచెం దోరగా పండిన వంకాయలకి ఒక పావు కిలో చింతపండు, పావు కిలో కారం, పావు కిలో ఉప్పు పడుతుందండి. మీరు ఫస్ట్ రోజు వచ్చి పావు కిలో ఉప్పు వేసేయకూడదు. ఒక పావు కిలోలో హాఫ్ వచ్చి వంకాయ ముక్కల్లో వేసి పావు కిలో చింతపండు పెట్టి బాగా కలిపి ఒక జాడీలో నొక్కి పెట్టుకోవాలి. రెండో రోజు వంకాయ ముక్కల్ని సపరేట్ చేసి ఆ చింతపండులో కొంచెం ఎల్లుల్లిపాయలు, మెంతిపిండి వేసి బాగా రుబ్బుకునండి. దాంట్లో మిగతా ఈ పావు కిలోలో సగం ఉప్పు దాచిపెట్టాం కదా, సగం ముందు రోజు వేసాం. సెకండ్ డే వచ్చి ఆ మిగతా ఉప్పుని కూడా మనం దాంట్లో వేసి కలిపితే అంటే నీరు వస్తుంది. ఇప్పుడే వంకాయ ముక్కల నుంచి బాగా నీరు వచ్చేస్తుంది. రేపు మనం రుబ్బుకున్నప్పుడు ఈ నీరే సరిపోతుందండి. మనం ఏమి వంకాయ ముక్కలకి పచ్చళ్ళకి ఏం వాటర్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు నేను కలిపి చూపిస్తాను చూడండి. వంకాయలండి బాగా కడిగేసేసి తడి లేకుండా తుడిసండి. చక్కగా ఒక 8 ముక్కలుగా కోసుకోవచ్చండి. మీరు నీళ్ళల్లో వేయకూడదు. ఒక కిలో వంకాయలకి పావు కిలో ఉప్పు తీసుకోవాలి. ఉప్పులో సగం మాత్రం వంకాయలు వేసుకోవాలి. పావు కిలో చింతపండు పెట్టి ఒక డబ్బాలో నొక్కి పెట్టుకున్నాం. ఇవి ముక్కలన్నీ కోసండి. మీకు ఇంకొక వీడియో చూపిస్తా. ఉప్పు మొత్తం కాయలు వేస్తే ముక్కలు బాగా ఉప్పు పీల్చుకుని మనకి ఉప్పు కసం అయిపోతుందండి. పచ్చడి టేస్ట్ రాదు. పచ్చడి కారంలోను చింతపండులోను సగం ఉప్పు కలవాలి. మిగతా ఉప్పు వచ్చేసి ముక్కలకు పట్టాలండి. అది ఆ మెథడు నేను ఇప్పుడు పద్మగారు పట్టణంలో పల్లెటూరు పద్మగారు వీడియో చూసి ఆమెను ఫాలో అయ్యి పచ్చడి చేద్దామని ట్రై చేస్తున్నాను అండి. ఇది మా అక్కగారు ఊర్లోంచి మా వారు కోసుకొచ్చిన వంకాయలు. ఇదిగోండి కిలో వంకాయలు. ఇదిగోండి ఇలా దోరగా పండిన మా అక్కల చెట్లోంచి ఆంధ్రాలోంచి మా వారు తీసుకొచ్చారు 1 కిలో వంకాయలు. పావు కేజీ ఉప్పు అండి, పావు కేజీ కారము, పావు కేజీ వచ్చి చింతపండు ఇట్లా తీసుకోండి. అన్నీ పావు కిలో. నేను ఇప్పుడే షాప్కి వెళ్ళి పావు కిలో చింతపండుని సపరేట్ చేయించి తీసుకొచ్చానండి. ముందే వంకాయలు కోసాను కంటెక్కకుండా. ఈ పావుసేరు ఉప్పులోంచి కొంచెం ఉప్పు మాత్రం దానికి యాడ్ చేశానండి. ఇప్పుడు చింతపండుకు కూడా ఈ ఒకే గ్లాసులో ఉప్పు మనం కొంచెం వంకాయలు వేసాము, కొంచెం చింతపండులు వేసాము, కొంచెం వచ్చి రేపు రుబ్బేటప్పటికి కొంచెం ఉంచుదామండి. పావు కిలో ఉప్పు అట్లానే ఎక్కువ వేయకూడదు. ఈ ముక్కలు కంటెక్కకుండా అండి ఒక కప్పు ఆయిల్ కూడా వేసాను నేను. ఇగో ఈ ఆయిల్ అవతల వచ్చేసి ఈ చింతపండు, తర్వాత ఇది వచ్చి మనం రేపు చింతపండు నానాక రుబ్బుకునేప్పుడు వేసుకుంటే ఇవి వంకాయ ముక్కలకి ఎక్కువ ఉప్పు పట్టకుండా ఉంటుందండి. దానికోసం ఇంకో ఈ వంకాయల్లోంచి వచ్చే నీళ్ళలోనే నేను చింతపండు అవన్నీ పెట్టి ఉప్పు బాగా కలిపినాక ఇంకా జాడీలో నొక్కి పెట్టేస్తానండి. జాడీలో నొక్కి పెట్టేసి మూత పెడతా. రేపు వచ్చి చింతపండు మాత్రం ఇట్లా సపరేట్ చేసేసి చింతపండులో ఎల్లుల్లిపాయి, తర్వాత మెంతిపొడి వేసి రుబ్బి అవతల వచ్చి ఒక పావు కిలో నూనె పొయ్యి మీద పెట్టి ఆవాలు, ఇంగువ, తర్వాత ఎల్లుల్లిపాయలు ఇక తాలింపులు వేసి తాలింపు చల్లారినాక ఈ పచ్చళ్ళలో వేసుకుంటే వంకాయ పచ్చడి రెడీ అవుతుందండి. నేను ఎప్పుడు పట్టలేదండి. నేను మొన్న ఆవిడ యూట్యూబ్లో పట్టణంలో పల్లెటూరు ఆవిడ మిద్దె మీద తోటలు పెంచుతారు. ఆవిడ ఒక పచ్చడి చూపించారు. అప్పటి నుంచి మా చిన్నప్పుడు మా అమ్మగారు చేసేవారు. నాకు కొలతలు సరిగా తెలియవు. ఆవిడ గారు చెప్పిన వీడియోని 1-10 సార్లు చూశాను. బాగా చెప్పారు, సింపుల్గా చెప్పారు, కొలతలన్నీ కరెక్ట్గా చెప్పారండి. సరే నేను ఇది ఒకరోజేనండి, ఒకరోజు ఊరితే సరిపోతుందని చెప్పారు ఆవిడ. మా అమ్మ చిన్నప్పుడు పట్టేవారండి. ములక్కాయలు అన్నీ వేసేవారు. అవన్నీ మా అమ్మ చేసినప్పుడు నాకు అంత తెలియలేదండి. కొలతలు అవి అడగలేదు. యూట్యూబ్లో ఇప్పుడు పట్టణంలో పల్లెటూరు పద్మ గారు ఆవిడ వీడియో చూసి నేను ఫాలో అయి పెడుతున్నాను. కారం ఉందండి ఇంట్లో కారం ఉంది, పచ్చికారం. ఒక పావు కేజీ పట్టుద్ది. రేపు చింతపండులు వేసి కారం వేసి రుబ్బేసి మెంతిపిండి ఆవపిండి వేసి తర్వాత ఒక పావు కిలో నూనె. ఇది వచ్చి ఊరికే కప్పు నూనె అండి. ఈ చింతపండు నానడానికి ముక్కలు కండక్కుని ఉండటానికి ఒక కప్పు నూనె వేసాను. రేపు ఒక పావు కిలో నూనె తాలింపు వేసుకుంటే వంకాయ పచ్చడి రెడీ అండి. ఇదిగోండి నేను ఇప్పుడు ఇవన్నీ జాడీలో పెట్టేస్తాను. రేపు మళ్ళీ తీసి రుబ్బుకునేప్పుడు ఇంకో వీడియో తీద్దాం. వంకాయ ముక్కల్లో ఒక స్పూను పసుపు కూడా వేయాలండి. నేను
స్టార్టింగ్ వేయలేదు. సరే ఇవన్నీ కలిపి రేపు మనం రుబ్బేటప్పుడు ఇవన్నీ కలిసిపోతాయండి. మనం పసుపు వేస్తే బాగుంటుంది, హెల్తీదండి. పచ్చడి దీంట్లో వేసేసాను, చేయి పెట్టలేదు, గట్టితోనే నేను అన్నీ నొక్కి పెట్టేసి రేపు బాగా నీరు ఊరిపోతుందండి. వంకాయలోంచి ఉప్పులోంచి వచ్చే నీరుకి ఆ చింతపండు బాగా ఊరిపోతుంది. అప్పుడు రేపు రుబ్బుకొని రేపే తాలింపు వేసుకోవచ్చండి. ఇప్పుడే వంకాయ ఇది మామూలుగా ఫ్లేవర్ రాదండి. ఇది పండేసరికి ఈ ఉప్పు కారంకి ఒక మంచి వాసన వస్తుంది. మా చిన్నప్పుడు వంకాయ పచ్చడి తిన్న వాసన వస్తుంది. చూడండి, ఈ ఉప్పు అంతా తుడిచి పళ్ళెం వేసి పళ్ళు నుంచి జాడీలో పెట్టేసి నొక్కి పెట్టి మూత పెట్టేస్తా. రేపు రుబ్బుకొని తాలింపు వేసుకుంటాం.